రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 530తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెడతాను. ఈ ఇయర్లో బెస్ట్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ ఏంటి అనేది ఓట్ అయితే చేయండి. యాక్చువల్గా సాటర్డే రోజు పెట్టాలని మర్చిపోయాను. సో నో ప్రాబ్లం. సో మీరైతే ఓట్ చేయండి. అతి త్వరలో మన ఛానల్లో డెడికేటెడ్ అవార్డ్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే రాబోతుంది. మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ రేపు 23వ తారీఖు మన ముందుకి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోన్ అయితే అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు కదా. దీంతో పాటుగా వీళ్ళకి నుంచి వచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ TWS బడ్స్ అదేనండి రియల్మీ మాస్టర్ ఎడిషన్ని కూడా అఫీషియల్గా వీళ్ళు ఇదే రోజు రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఈరోజు దీనికి సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. దీంతో పాటుగా దీని వెనకాల కొంచెం డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మేబీ X7లో మాస్టర్ ఎడిషన్ ఫోన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మాస్టర్ ఎడిషన్ అని వీళ్ళంతా కూడా మనకి సిల్వర్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నారు. బడ్స్ కూడా అదే కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న బాక్స్ కూడా మనకి అదే కలర్లో అయితే రాబోతుంది. చూద్దాం రేపు 23వ తారీఖు వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు అనే దాని గురించి. సో నాకు తెలిసినంత వరకు రెండింటికి ఒక 2-2.5 వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. లెట్ us hope for the best. నెక్స్ట్ చూపు మనకి వివో నుంచి వివో X60 మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఇది చైనాలో రేపు డిసెంబర్ 29వ తారీఖు లాంచ్ కాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించిన ఒక షార్ట్ టీజర్ని కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి వైబో అకౌంట్ ద్వారా టీజ్ చేసింది. సూన్ మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి మీకు జాన్ 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి ఆల్మోస్ట్ కెమెరా డిజైన్ అంతా కూడా X50 ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా గింబల్ కెమెరాని తెస్తారా తేరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. డిజైన్ పరంగా వివో అయితే రియల్లీ ఆసమ్. నెక్స్ట్ చెప్పు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఉంది చూసారా. సో దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు వైఫై 6E వర్షన్ ఆఫ్ వైఫై టెక్నాలజీని అయితే యూజ్ చేయబోతున్నారంట. ఆల్రెడీ ఇప్పుడు యాపిల్ కన్ఫర్మ్ అయితే చేసింది ఐఫోన్ 12 సిరీస్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో వైఫై అలియన్స్ 6 తోటి మనకి ఇదైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక 6కి 6Eకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే హై డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్తో పాటు వీటి యొక్క రేంజ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎటువంటి బఫర్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. చూద్దాం ఈసారి 6E ఏం చేయబోతుందో. నెక్స్ట్ మనకి ఓప్పో నుంచి ఓప్పో రెనో 5 ప్రో సిరీస్ చూసారా. దీనికి సంబంధించినటువంటి ఒక కీ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ముందుకు లీక్ అవడం అయితే జరిగింది. దీంట్లో ఈసారి వీళ్ళు మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారంట. 888 ప్రాసెసర్ అయితే కాదు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిన ఒప్పో అనగానే వీళ్ళు కెమెరా అలాగే డిజైన్ ఓరియంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా మన ముందుకైతే తీసుకొని వస్తూ ఉంటారు. ఇక దీంట్లో సోనీ IMXకి సంబంధించినటువంటి 766 సెన్సార్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇది ఎంత మెగాపిక్సెల్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ వీళ్ళు మనకు షేర్ చేయలేదు. 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ లేదా 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ చూపు మనకు OnePlus నుంచి OnePlus ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఈ రెండింటికి కూడా ఒక OTA అప్డేట్ని రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ బగ్స్ ఫిక్సింగ్తో పాటుగా దీంట్లో వచ్చేటప్పటికి OnePlus కనెక్ట్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం అలెక్సా ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఇంకా హై ఎండ్గా వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 32 లేదా 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూపు మనకి షామీ నుంచి షామీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బడ్జెట్ QLED ఉంది చూసారా. 55,000 రూపీస్కి 55 ఇంచెస్. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని అయితే ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, అన్బాక్సింగ్ కూడా చేశాను ఈరోజు మార్నింగ్. ఒకవేళ వీడియో చూడకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్ వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అట్లాంటి వీడియోస్ని కొంచెం లైక్ చేయండి అబ్బా. సుమారుగా 55,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఆఫ్లైన్లో కొన్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి అలాంటి వాటికి. సో ఇక SBI కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు అదనంగా మరొక 1,500 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ నేను ఇది ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడం వల్ల ఈ 1,500 డిస్కౌంట్ కూడా నాకైతే రాలేదు. సో దానికన్నా కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ చూపుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ అతి త్వరలో మన ముందుకి బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా మనకి 5G మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతుందంట. రీసెంట్గా మీరు చూసారు 20,000-23,000 రూపీస్లో శాంసంగ్ గెలాక్సీ M51 ఎంత పెద్ద పాపులర్ అనేది. సేమ్ అదేవిధంగా వీళ్ళు ఈసారి ఏ సిరీస్లో A32, A52, A72 ఇవన్నీ కూడా 5G మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మొన్న మనకు ఒక రూమర్ కూడా వచ్చింది వీళ్ళు A51 5G మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. A51 మరి ఇంకా A71 దీంట్లో
దీంట్లో అయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే చూడబోతున్నామని. సో చూద్దాం దీనిలో వీళ్ళు ఏం చేస్తారో. సో ఎనీవే ఈసారి మనకి మిడ్ రేంజ్ కాంపిటీషన్లో 2021లో శాంసంగ్ కూడా చేరబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ స్మార్ట్ వాచ్ బతికే ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంకా లైవ్ ఉంది, ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో అతి త్వరలో మేబీ వన్ప్లస్ 9 ఈవెంట్తో పాటుగా మీరు ఈ వన్ప్లస్ వాచ్ని కూడా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా 9 to 5 మీడియా ఆండ్రాయిడ్ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక షార్ట్ ఇంటర్వ్యూలో కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ చెప్పారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఆల్రెడీ ఇండోనేషియాలో IMDA సర్టిఫికేషన్స్ కూడా తీసుకుందంట. సో ఇక్కడ మోడల్ నెంబర్ మీరు చూసారన్నట్లయితే W31GB అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతుంది. అండ్ దీంతో పాటుగా ప్యారల్గా వీళ్ళు వన్ప్లస్ టీవీలో మరికొన్ని సరికొత్త సిరీస్ని, అలాగే వన్ప్లస్ నుంచి ఒక ప్రీమియం హెడ్ ఫోన్స్ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే గుడ్ మూవ్. కాకపోతే వీళ్ళు త్వరగా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఈ వన్ప్లస్ వాచ్ ఏదైతే ఉందో మనకి వేర్ ఆపరేటింగ్ సిస్టమ్తో, అంటే గూగుల్కి సంబంధించినటువంటి స్టాక్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి రావటం మరొక విశేషం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సైబర్ పంక్ దగ్గర నుంచి మొన్ననే మనం చూసాం, దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ప్లే స్టోర్లో బ్యాన్ అయింది, అంటే రిమూవ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం పర్చేస్ చేసిన వాళ్ళకి రీఫండ్స్ కూడా చేస్తున్నారు. సేమ్ అదేవిధంగా ఈరోజు మరికొత్త సరికొత్త బగ్స్ అయితే దీనిలో అయితే మనం చూస్తున్నాం. అదేంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి డేటా ఏదన్నా కానీ మనం ఈ గేమింగ్ దానిలో సేవ్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది కనుక 8 MB కన్నా ఎక్కువగా ఉంది అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకైతే ఎర్రర్ చూపిస్తుందంట. రెడిట్ అలాగే CD ప్రోడక్ట్ ఈ రెండు చేసినటువంటి రీసెర్చ్లు ఇవైతే మనకు బయటపడ్డాయి, ముఖ్యంగా ప్రొఫైల్స్లో. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే అనేబుల్ టు స్టోర్ ద డేటా, లేదా మళ్ళీ మనం తిరిగి ఆ ఫైల్ను ఓపెన్ చేసినప్పుడు ఫైల్ ఈజ్ కరప్టెడ్ అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ చూస్తుందంట. అఫ్కోర్స్ సైబర్ పంక్ కూడా దీనికి రెస్పాండ్ అయింది. అండ్ త్వరలో దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ని అయితే రివీల్ చేస్తున్నారు. ఐ థింక్ 2020లో 2077 సైబర్ పంక్ ఏదైతే ఉందో డిజాస్టర్ గేమ్ అని నేను అనుకుంటున్నాను. మీకే అనిపిస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆఫ్టర్ యాపిల్ మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళ ఓన్ చిప్ సెట్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుంది. మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సర్ఫేస్ ట్యాబ్స్ అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సర్ఫేస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండింటి మీద ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా వీటిని టెస్ట్ చేసి ఒకవేళ సక్సెస్ అయినాయి అన్నట్లయితే ఫర్దర్గా వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్లో కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్రస్తుతం అయితే ఇదైతే R&Dలో ఉంది, R&D కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్లయితే మేబీ 2022 కల్లా అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ నుంచి ఈ ప్రాసెసర్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ యాపిల్ మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళకి సంబంధించిన డెడికేటెడ్ చిప్ని అయితే డిజైన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇంటెల్ బేస్డ్ ఎజ్యూర్ సర్వర్ ఉంది చూసారా, అంటే మైక్రోసాఫ్ట్ది, ఇదైతే మొత్తం కంప్లీట్లీ ఇంటెల్ దేని మీదనే ఆర్కిటెక్చర్ మీదనే రన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మైగ్రేట్ చేయడానికి కూడా కొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ అతి త్వరలో మన ముందుకు ఒక గేమింగ్ ల్యాప్టాప్ని కూడా తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది మరి షామీ తెస్తుందా, పోకో తెస్తుందా, రెడ్మీ తెస్తుందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ ఆసూస్ గేమింగ్ ల్యాప్టాప్స్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీని డిజైనింగ్ అయితే క్వైట్ సిమిలర్ అదే విధంగా అయితే ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పోకో రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన బ్యాటరీస్ BIS సర్టిఫికేషన్స్లో కనపడ్డాయి కాబట్టి మేబీ దీన్ని పోకో అండర్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోకోలో మనకి వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఆబ్వియస్లీ షామీ అనగానే ఇది ప్రైస్ ఎక్కువ అని అంటాం. రెడ్మీ వాల్యూ ఫర్ ప్రొడక్టే, కానీ రెడ్మీ ల్యాప్టాప్ అయితే మన ఇండియాలో తయారు, మేబీ చైనాలో రెడ్మీ, అలాగే మన ఇండియాలో పోకోతోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి HP అలాగే LG దగ్గర నుంచి హెవలెట్ ప్యాకర్డ్ అలాగే లైఫ్ ఇస్ గుడ్ ఈ రెండు కంపెనీస్ కూడా పవర్ బ్యాంక్స్ని అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతుంది. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్లో వీటికి సంబంధించిన బ్యాటరీస్ అయితే కనపడ్డాయి. సో సూన్ పవర్ బ్యాంక్స్ని మనం ఈ రెండు కంపెనీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి PUBG దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం బ్యాన్లో ఉన్నటువంటి టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయంటే ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి దేశాలని అఫీషియల్గా ఈరోజు మనకు బయటికి రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే మొదటిగా మన ఇండియా, ఆబ్వియస్లీ ఇది రీసెంట్గా మొన్న సెప్టెంబర్లో అయితే మనకు బ్యాన్ అయినాయి. సో అక్కడ దాకా అయితే ఇన్కమ్ బాగానే జనరేట్ చేసుకున్నారు. ఇక దీన్ని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక జోర్దాన్, అలాగే పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, అలాగే నేపాల్, ఇట్లా మిగతా కంట్రీస్ కూడా మనకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏదైతుందో మెజార్గా ఈ 5 కంట్రీస్ నుంచే జనరేట్ అవుతుందని చెప్పి అఫీషియల్గా కంపెనీ ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎనీవే స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఎటువంటి నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద PUBG ఫ్రమ్ మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ గేమ్ ప్లే దగ్గర నుంచి ఈవెన్ మైక్రోసాఫ్ట్ సర్వర్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేట్
అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.